అదేవిధంగా కల్పనారెడ్డి గారు, శాలిని రెడ్డి గారు, ప్రీతి గారు, ఛాన్సలర్ గారు విఎస్కే రెడ్డి గారు, అండ్ యువర్ మోస్ట్ డైనమిక్ ప్రిన్సిపల్ మాధవీలత గారు, అట్లానే ద హోల్ ఫ్యాకల్టీ అండ్ వేదిక మీద ఉన్నటువంటి మిగతా డిగ్నిటరీస్, అందరికన్నా ఎక్కువ చిచ్చర్ పిడుగులు లాంటి మీ అందరికీ వెరీ 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 హ్యాపీ ఉమెన్స్ డే. I was just watching what was happening on the stage. What I found very interesting and inspiring was Madhavi Lata madam said a thing. She said, this college is popular because of me and my husband. Okay, so I'm glad it is turning around. I'm glad it is not like me and my wife, but now it is like me and my husband. So that is a good thing. It's a brilliant change. Although you are the Chancellor sir and the Principal ma'am together, they made this wonderful brilliant thing happen. Thank you so much. అయితే మల్లన్న మీద నేను జర నారాజు రెండు విషయాలు. ఒకటేమో పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగిన మల్లన్న ఉమెన్స్ డే అంటే ఓన్లీ ఆడపిల్లల గురించి మాట్లాడితే బుద్ధి రావాల్సింది మగపిల్లలకు, వాళ్ళకి చెప్పాలి. మరి వాళ్ళు లేకుండా మనం కూర్చొని ఆడపిల్లలు ఇట్లా ఆడపిల్లలు ఎట్లా అనుకుంటే ఏం లాభం అన్న, మగపిల్లలు లేకపోతే నేను రాను అని చెప్పిన. నెక్స్ట్ టైం మల్లన్న అంటే మాట తప్పడు కదా, మడమ తిప్పడు కదా, మరి మాట తప్పకుండా నెక్స్ట్ టైం ఖచ్చితంగా మగపిల్లలు ఉండాలి. మగపిల్లలు ఉంటేనే వాళ్ళ దగ్గర ఆడపిల్లలు ఎట్లా గౌరవించాలనేది చెప్పడానికి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మల్లన్నని ఇంకొక రిక్వెస్ట్ కూడా చేయాలి. అన్న మీ స్పీచ్లన్నీ మీరు పేటెంట్ చేసుకోవాలి అర్జెంట్గా. తుమ్మితే తుఫాన్ వస్తుంది అన్నాడు కదా ఇందాక, మీరు ఆగుండి 2 రోజులలో బాలకృష్ణ సినిమాలో వచ్చేస్తారు. అందుకే ముందే మనం పేటెంట్ చేసుకుంటే మన మల్లన్న డైలాగులు మన దగ్గర ఉంటాయి. కాబట్టి అన్న మర్చిపోకుండా పేటెంట్ చేసుకోండి అన్న. అదేవిధంగా ఈరోజు వెరీ వెరీ హ్యాపీ, దర్ సో మెనీ ఇంజనీర్స్ హియర్ అండ్ ఇన్ ద హాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇంజనీర్స్. ఐఎమ్ an engineer too. See, civil engineers, they build the world, right? I'm a computer science engineer and we build virtual world. Electronic engineers, we connect the world. Electric engineers, you give the spark to the world. Mechanical engineers, you move the world. Overall, engineers are nothing but just pure magic. They are awesome, amazing, mind-blowing. So, all the engineers today, I just want to request you one thing. Now is the time to engineer a change in this world. And that has to begin from here. Begin within from here. What is the change that we are talking about? ఏం మార్పు కావాలి? మనం చదువుకుంటున్న ఆడపిల్లలు కూడా బయటకు వస్తున్నాం, పేరెంట్స్ పంపిస్తున్నారు, చదువుకుంటున్నాం, వెళ్తున్నాం, ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చదువుకోవడం ఉద్యోగం చేయడం అన్న కాన్సెప్ట్ కొంచెం పాతలైతుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అర్థం చేసుకొని మనమే ఒక పెద్ద సంస్థ పెట్టి ఇంకో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ స్టేజ్కి ఇప్పుడు మనం రావాల్సిందే. మనం ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తాము అనేటటువంటి ఆలోచన వదిలిపెట్టి మనం ఎందుకు మల్టీనేషనల్ కంపెనీ పెట్టకూడదు, మనం పెట్టే కంపెనీ ఎందుకు మల్టిపుల్ నేషన్స్లో పనిచేయకూడదు అనే ఆలోచన మనకు ప్రారంభం కావాలి. అండ్ ఐ టెల్ యూ దిస్ గర్ల్స్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో, ఇవాళ ఉన్నటువంటి అవకాశాలతో ఒక చిన్న ఐడియా మనకు ఉంటే చాలు, సిన్సియారిటీ ఉంటే చాలు, డెడికేషన్ ఉంటే చాలు, డబ్బులు అవ్వంతట అవే వస్తాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ ఐడియాస్ లేక, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ లేక, కష్టపడి పనిచేసే వాళ్ళు లేక డబ్బులు పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనకు ఐడియా ఉంటే, మనకు ఒక ఆలోచన ఉంటే, ప్రపంచాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఐడియా పుంజానికి ఉంటే ఖచ్చితంగా మారుతుంది. ఇవాళ ఆల్ ఆఫ్ us యూజ్ వాట్సాప్. వాట్ వాజ్ వాట్సాప్? ఇట్ వాజ్ జస్ట్ అన్ ఐడియా. ఇట్ బికేమ్ ఎ రియాలిటీ. ఇట్ స్టార్టెడ్ కనెక్టింగ్ ఆల్ ఆఫ్ us. సో ఆల్ వీ నీడ్ ఇస్ అన్ ఐడియా. అండ్ మీకు తెలుసు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తెలంగాణ గవర్నమెంట్ అందరూ కూడా, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా, వీ విల్ హెల్ప్ యూ. దెర్ ఇస్ టీవర్క్స్, దెర్ ఇస్ టీ హబ్, దెర్ ఇస్ వీ హబ్. ఒక ఐడియాతో మీరు వస్తే మెంటర్ చేసి కంపెనీ పెట్టడానికి, దానికి ఫైనాన్స్ టైప్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ఇంజనీర్స్కి, ఎస్పెషలీ ఇఫ్ యూ డిజైన్ అ ప్రోటోటైప్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్,
If you have an idea, you can go to T-Works, sit there, design a prototype, test it out, then you go for mass production. That is a possibility today here in Telangana. I mean, we are in support of innovative technologies and innovative minds. So please take advantage of that. Today governments are more open-minded. Today governments are more welcoming. Today entire world is with opportunities. All we need to do is take a step. నేనేమనుకుంటా తెలుసా, ఎప్పుడైనా కూడా ఆడపిల్లలు అంటే మనం స్మార్ట్గా ఉండడం కాదు, స్మార్ట్ ఫోన్ లేకుండా. ఏముంటుంది స్మార్ట్ ఫోన్లో? అందరి దగ్గర ఉన్నాయా స్మార్ట్ ఫోన్? ఉన్నాయి కదా. స్మార్ట్ ఫోన్లో ఏముంటుంది? ఇమీడియట్గా ఓపెన్ చేయగానే ఒక లాక్ ఉంటుంది. సో యూ ఓన్లీ లెట్ ఇన్ పీపుల్ హూ యూ వాంట్ టు లెట్ ఇన్ టు యువర్ లైఫ్. డోంట్ బ్రింగ్ ఇన్ నెగటివ్ పీపుల్, నాట్ ఎట్ ఆల్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఏముంటుంది స్మార్ట్ ఫోన్లో? వెరీ స్మార్ట్ డిజైన్, రోబోట్ డిజైన్ ఉంటుంది. అవునా కదా? So we have to be like that. We really have to take care of our physical self. We have to be very fit, very healthy. Do not slack, girls. I'm telling you, we have to be very fit. Engineers kada manakemundu fitness toni military వాళ్ళకి అవసరం అనుకుంటున్నారేమో. No. We really need to be fit because of the environment that we are in, because of the food that we are eating. We cannot afford to fall sick. We have to be fit. We have to be healthy because we have to make the world. Your life is just beginning, so please do not take it easy. థర్డ్ వన్ ఏముంటుంది ఇంకా స్మార్ట్ ఫోన్లో? సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎయిర్బడ్ అది మాల్వేర్ వస్తే రిజెక్ట్ చేసి బ్లాక్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది. చాలా మంది ఉంటారు. ఆడపిల్లలు చూడగానే ఏంటో పాపం వాళ్ళకి ఎక్కడలేని జాలి వస్తుంది. ఏం తెలియదు వీళ్ళకి పాపం. చాలా సలహాలు ఇవ్వాలి, అడ్వైస్ ఇవ్వాలి. మీరు ఇట్లా చేయండి, మీరు అట్లా చేయకండి, మీరు ఇట్లా ఉండండి అని మాట్లాడుతూ ఉంటారు. సింప్లీ రిజెక్ట్ ఆల్ దట్. సబ్కా సునో అప్నా కరో. అందరు చెప్పారు వినండి, ఓపిక వినండి. కానీ మన మనసు ఏం చెప్తారో అదే చేయాలి. ఎందుకంటే అప్పుడే దాన్ని లాంగ్ టర్మ్ చేయగలుగుతాం. ఏదో టెంపరీగా 6 నెలల కోసం ఎవరైనా మాట వినాలంటే వినొస్తాం, కానీ ఆ తర్వాత వినాలంటే చిరాకేస్తే బోర్ కొడుతుంది. కాబట్టి ప్లీజ్ బీ వెరీ స్మార్ట్. వాళ్ళు చెప్పేది వినండి కానీ మొత్తం వాళ్ళదే చేయదు. అండ్ బెస్ట్ క్వాలిటీ ఇన్ వాట్సాప్, ఇన్ స్మార్ట్ ఫోన్ వాట్ ఐ లైక్ అండ్ ఐ రియలీ బిలీవ్ ఆల్ ఆఫ్ us girls should have that is we need to update ourselves. మీరు ఐఫోన్ చూడండి, శాంసంగ్ చూడండి, సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. వస్తుందా? మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినట్టున్న టెక్నాలజీ మీరు 4th ఇయర్లో బయటికి వెళ్ళే వరకు ఉండదు, మారిపోతుంది. మరి మీరు అప్డేట్ కావాలా? డెఫినెట్ కావాలి కదా. ఎస్, కాలేజ్ వాళ్ళు కూడా ఈ మధ్య అప్డేట్ అవుతున్నారు, సిలబస్ ఇస్తున్నారు, చెప్పేది వింటున్నాం. వాళ్ళు కూడా ఇన్నోవేటివ్గా ఇండస్ట్రీతో టైఅప్ అవుతున్నారు. బట్ మన కోసం మనమే అప్డేట్ అవ్వాలి, మన కోసం మనమే పనిచేసుకోవాలి. ఇవాళ మీరు ఇంజనీర్స్గా ఉన్నారు, రేపటి నాడు డేటా అవకాశాలన్నీ, ఉద్యోగాలన్నీ, ఇండస్ట్రీ పెట్టే అవకాశాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి, డేటా మైనింగ్లో ఉన్నది, బిగ్ డేటాలో ఉన్నది. అదేందో నేర్చుకోకపోతే ఎట్లా? మనం అప్డేట్ కాకపోతే ఎట్లా? సో ఖచ్చితంగా అప్డేట్ అయితే అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో బీ స్మార్ట్, బీ లైక్ ఏ స్మార్ట్ ఫోన్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టు లీవ్ యూ టుడే విత్. పెద్ద భాషను అవసరం లేదు. సీ ఐ యామ్ ఎ ఉమెన్, రైట్? So what I have done for my fellow women, I think that is our responsibility. We need to think. నాకన్నా ముందున్న వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం కొట్లాడారు. నా జనరేషన్లో నాతో పాటు ఉన్న వాళ్ళందరం తెలంగాణ స్టేట్ కోసం కొట్లాడాము. ఇప్పుడు ఇంకో కొత్త పంచాయతీ పెట్టుకున్నాం, 33% women reservation పాలిటిక్స్లో కొట్లాడదామని. ఐఎమ్ టేకింగ్ అప్ దట్ ఫైట్ నౌ. But what will you fight for? What will you do for your future sisters? What will you do for the future generation of women? Please think about that. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఎప్పుడో పాపం మన వాళ్ళు మొదలుపెట్టింది సిస్టర్స్, జెండర్ ప్యారిటీ ఉండాలి, మగవాళ్ళకు స్టడీ చేయండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం శాలరీ వస్తున్నాయి స్టడీ చేయండి, అండ్ ప్లీజ్ డిమాండ్ దట్. అండ్ థర్డ్ అదర్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ మై థాట్స్ విత్ యూ ఆన్ దట్. ఇవాళ చూస్తున్నాం మనం చాలా నెగిటివిటీ ప్రపంచంలో. somebody else the other has to comment. if you are on Instagram ఎవరో చేదో అంటాడు, ఫేస్బుక్ ఎవరో చేదో అంటారు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఆ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేసినావు, నువ్వు ఈ పోజ్లో బాగాలేవు, ఇది ఈ ప్రొఫైల్ బాగాలేవు. ఒకటే విషయం చెప్తా ఉన్నా నేను, మన మీద 100 మంది కమెంట్ చేస్తే సింప్లీ స్మైల్ అండ్ ఇగ్నోర్. దట్స్ ద బెస్ట్ వెపన్ యూ హ్యావ్. కాకపోతే బికాస్ యూ ఆర్ ఇంజనీర్, బికాస్ యూ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ యూ హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్. I want to request you one thing. మన దగ్గర ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇట్లా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. వెన్ యూ గో ఆన్ దేర్,
Suppose somebody is troubling you on Instagram. Somebody is troubling you. What is the best thing that you can do? You can block them, right? But think about this. Why should not Instagram give us an opportunity to complain to them, where Instagram itself will remove that fellow from the account? ఎందుకు ఉండకూడదు? ఫేస్బుక్లో ఎందుకు ఉండకూడదు? మనం ఎందుకు కంప్లైంట్ చేయాలి? వాళ్ళు ఎన్నోసార్లు సాఫ్ట్వేర్ని పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఈ కంటెంట్ ఉండాలి, ఈ కంటెంట్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫేస్బుక్లో somebody is harassing a girl. Why is Facebook not acting on that? And Mallareddy Institute ఉంటే మీరు ఒక పిటిషన్ పెట్టండి. Talk to Facebook, write to Facebook, write to Instagram, write to Twitter. They should have a button where if somebody is harassing you, let their account be deleted. Why should I go through the trouble of blocking that account? One of incident time, somebody blocked an account. Oh, no, na account block చేస్తావా అని తీసుకొచ్చి accusation. So these are the negative things that are happening in the world. My request with you is, to your aid, government should come. To your aid, multinational companies like Facebook, Twitter, they all should come. దానికోసం యాక్టివిజం ఇక్కడ నుండే మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? ఇట్స్ జస్ట్ అన్ ఆన్లైన్ పిటిషన్. ఆల్ ఆఫ్ యూ గెట్ టుగెదర్, ప్లీజ్ డూ ఇట్. ఎందుకు ఇట్లా ఆలోచించకపోతే మనల్లో ఏదో తప్పు ఉన్నట్టు ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ ఈ మధ్య అయిన పంజాబ్ యూనివర్సిటీలో, కిడ్స్ ఆర్ చేంజింగ్. ఎవడో పిచ్చోడు ఫోటోలు తీసి ఆన్లైన్లో పెట్టాడు. వాడెవడో పిచ్చోడు ఫోటోలు తీసి ఆన్లైన్లో పెడితే ఆ పిల్లలు, పాపం ఆడపిల్లలు, వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి పోయినారు. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ప్రపంచంలో చాలా నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీ మీ వల్ల వచ్చింది కాదు. వాడెవడో మిమ్మల్ని లేదు అంటే మీరు దయచేసి మనసు పాడు చేసుకోవద్దు. మనం దారిలో పోతూ ఉంటే పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి. కుక్క ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ఎవడో మెంటల్గా మనం అంటే వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. బీ కాన్ఫిడెంట్, బీ బ్రేవ్. ఎవరన్నా బుల్లీ చేసినా, ఎవరన్నా కమెంట్ చేసినా స్మైల్ చేయండి, బ్లాక్ చేసి పడేయండి. అవసరమైతే ఫేస్బుక్కి పిటిషన్ పెట్టండి, దట్ బ్లాక్ దిస్ బ్లడీ ఫెలోస్ అకౌంట్ అని తప్పితే ఒక్క సెకండ్ కూడా అయ్యో నా ఫాల్ట్ ఏమో, నేను తప్పు చేసిందేమో అన్నటువంటి సెల్ఫ్ డౌట్లోకి, సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళొద్దని చెప్పి మీ అందరినీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఇది ఒక్కటి ఓన్లీ నాట్ ఆన్ ఉమెన్స్ డే బట్ ఎవ్రీ డే, ప్లీజ్ డూ ఇట్. ఐఎమ్ an ardent advocate. Every day should be a women's day and every day will become a women's day. I work in politics to do that. You work in your field to do that. But I really urge, engineers make a very brilliant politicians. So come into politics. Definitely you have a lot of opportunities. You can change the country with just one single pen stroke when you come into politics. That is the power of politics. That is the power of policy making. So keep thinking, finish your engineering, come join politics. Thank you. Jai Telangana.